ఎందుకంటే పండుగ సాయన్న గారిని ఆనాడు చరిత్రలో బందిపోటుగా చిత్రీకరించారు. ఆనాడు ఆధిపత్య వర్గాలు, భూస్వాములు, రజాకారులు నేను అణచివేయాలని ఎంత చూసినా ఆయన ధైర్యంతో, ఆయన సాహసంతో అందరినీ చెదరగొట్టి వాళ్ళపైన దండయాత్ర చేసి ఈరోజు మన కులానికి ఒక నాయకుడిగా మరి మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మేము తక్కువ జాతి వాళ్ళకి కాదు, మేము కూడా అనుకుంటే తిరగబడతామని చెప్పి భూస్వాముల పైన ఎదిరెదిన నాయకుడు మన రాజు. ఈరోజు రాష్ట్రంలో మరి నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య అత్యధికం. ముదిరాజులని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడం బాధాకరం. నిజానికి ముదిరాజులు కలుపుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ పాలకులు ఎంతసేపు ఉన్నా మనను వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మనం చైతన్యం కానంత వరకు ఈ పాలకుల చేతిలో మనం కేవలం మొగ్గనట్టుగా వాళ్ళ చేతిలో ఏదో చిన్న చిన్న పోస్టులు మాత్రమే ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. దయచేసి నాయకులు గమనించాలి, ఇది కేవలం భిక్ష కాదు, మీ చేతులుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల బలం ఎంత ఉందనేది ఆషామాషి కాదు. బహుజన కులాలన్నీ ఏకమైతే ఈరోజు ఆధిపత్య వర్గాలన్నీ చెప్పు చేతుల్లో ఉంటాయనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు బహుజన కులాలను కిందిలో నడుల్లో తొక్కిపడేసి, కాబట్టి దీనిపైన అందరం చైతన్యం కావాలి. పండుగ సాయన విగ్రహాలు ఈరోజు రాష్ట్రాలలో పెట్టనివ్వకుండా తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న లింగాలలో మరి ఆ విగ్రహాన్ని, అక్కడున్న విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు చేసింది. కాబట్టి ఇవన్నీ మీరు వసిపట్టాలి. బహుజన కులాలలో ఆధిపత్య వర్గమైన ముఖ్యంగా అంటే మెజారిటీగా ఉన్న కులం ముదిరాజు కులం. దాన్ని మీరు బాగా చైతన్యం కావాలి, ప్రజల లోపలికి తీసుకువెళ్ళాలి. ఈరోజు తెల్కపల్లిలో అనుకుంటేనే ముదిరాజుల సంఖ్య ఎంతో బలంగా ఉంది. ఇప్పుడు కేవలం 20 మందితోని 30 మందితోని కార్యక్రమం చేయొచ్చు, కానీ రేపు వేలాది మందిగా చేస్తే ఎందుకు మిగతా కులాలు కానీ మిగతా బహుజన కులాలు కానీ ఎందుకు చైతన్యం కావాలనేది మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఇంతటి గొప్పటి అవకాశం ఉన్న రాత్రైనా పర్లేకుండా ఈరోజు ఒక వేదిక దగ్గర ఏర్పాటు చేసి చైతన్యం పొందేలా కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆనందంగా ఉందని తెలియజేస్తూ, మరి అందులో కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు.